నెల్లూరు జిల్లాలో అల్యూమినియం ప్రాజెక్టు రానుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, మిధాని సీఎండీతో ఈ మేరకు వెంకయ్య చర్చలు జరిపారు. 3,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ అల్యూమినియం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని వివరించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏపీ ఐఐసి, మిధాని, నాల్కో సంయుక్త భాగస్వామ్యంతో ప్రాజెక్టు ఏర్పాటవుతుందని ఢిల్లీలో వెంకయ్య తెలిపారు. వీటన్నిటిని కూడా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడెక్కడ ఏ ఏ స్థాయిలో దానిపైన మరి చర్చలు జరగాల్సినాయి వాటిని పూర్తి చేయాలని, వీటన్నిటిపైన గిరిజన విశ్వవిద్యాలయం అలాగే మన సెంట్రల్ యూనివర్సిటీ వీలైతే తాత్కాలికమైన క్యాంపస్లో దాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించడం జరిగింది. కేంద్రానికి సంబంధించిన వరకు మంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ నెలలోనే దాని ఈఎఫ్సి పూర్తి చేసి తర్వాత క్యాబినెట్కి తీసుకెళ్లాలని, వీలైతే ఈ సమావేశాల్లోనే ఆ యొక్క 2 విశ్వవిద్యాలయాలు ట్రైబల్ యూనివర్సిటీ అలాగే సెంట్రల్ యూనివర్సిటీ బిల్లులు కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని చెప్పని కోరడం జరిగింది. సూత్రప్రాయంగా మంత్రి గారు దానికి అంగీకరించారు. ఈఎఫ్సి పూర్తి కావడం, తర్వాత క్యాబినెట్కి వెళ్ళడం, క్యాబినెట్ ఆమోదమైన తర్వాత మళ్ళా దాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఈ సెషన్లోనే పూర్తి చేయించాలని ఒక అవగాహనకు రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పని మంత్రి గారు చెప్పారు. దాంతోపాటు ఈ నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన జరిగేట్టుగా నేను వెంటనే సిపిడబ్ల్యూడి ద్వారా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాటిని త్వరితగతిన ఎక్కడైతే ఆర్థిక కేటాయింపులు ఉన్నాయో వాటిని త్వరితగతిన అమలు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది.